హాయ్ గైస్, దిస్ ఇస్ దాగా వెల్కమ్ బ్యాక్ టు పంచందర్. ఈ రోజు మన వీడియోలో యూపీఎస్ వాడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ న్యూ ఇయర్ సందర్భంగా. సో అది ఏంటి, వాటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో స్టార్ట్ చేద్దాం. మన ఇండియాలో చూసుకున్నట్లయితే చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం దాకా చాలా మంది యూపీఎస్ ని ఆధారపడి ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే అంతం వచ్చిన డిజిటల్ ఇండియా అండ్ మోస్ట్ డిమానిటైజేషన్ అనే కారణం వల్ల అయితే మాత్రం ఎక్కువ శాతం యూపీఐకి ఎక్కువైతే ఆధారపడ్డారు. వాటి వల్ల అయితే ఉపయోగాలు కూడా డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయన్నమాట. అయినప్పటికీ కూడా ఇండియా మొత్తం కూడా ఎక్కువ శాతం యూపీఐ ట్రాన్సాక్షన్ అండ్ ఫోన్ పే, పేటిఎం అండ్ వీటి వల్ల యూజ్ చేసిన తర్వాత అయితే అందులో ఎక్కువ శాతం ఏంటంటే మొబైల్ మనీ ట్రాన్సాక్షన్ అన్ని కూడా ఆన్లైన్ లో జరిగిపోతున్నాయి అనమాట. అండ్ దీని వల్ల ఏంటంటే కంప్లీట్ గా ఒక డిజిటల్ ఇండియా అయితే మారడానికి అయితే ఎక్కువ ఛాన్స్ వచ్చింది. అండ్ మోస్ట్లీ చెప్పండి దీంట్లో కూడా ఫ్రాడ్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి అనమాట. అండ్ ఏదేమైనప్పటికీ కూడా మన ఇండియా అయితే ముందుకు వెళ్ళడానికి అయితే ఇదైతే చాలా దోహదపడింది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ జనవరి 1 నుంచి యూపీఐ యూజర్స్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే యూపీఐ యూజర్స్ అంతా కూడా ఎక్కువ శాతం వాడకుండా ఉండకండి, డబుల్ ఉన్నాయి కదా, వాళ్ళు చాలా మంది వాడకుండా అలాగే ఉంచడం వల్ల అయితే వాళ్ళ యూపీఐ అకౌంట్స్ అనేది డియాక్టివేట్ అయిపోతున్నాయి అనమాట. మీరు చాలా మంది అయితే 2 డేస్ వాడుతుంటారు కదా, సో దాని కారణంగా అయితే మాత్రం ఒకటి యాక్టివ్ ఉన్నవి అండ్ వేరే అయితే అసలు యాక్టివ్ అంటే ట్రాన్సాక్షన్ ఏమి చేయకుండా ఉన్నవి అయితే మాత్రం వాళ్ళైతే డియాక్టివేట్ చేస్తున్నారు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఏదైనా మొబైల్ నెంబర్ యూజ్ చేసినప్పుడు మాత్రం ఆ మొబైల్ నెంబర్ పోయినా లేదంటే మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోయినా అలాంటప్పుడు ఏంటంటే మీ మొబైల్ వేరే వాళ్ళకి అయితే టెలికామ్ ఇచ్చేస్తుంటారట. సో ఆ కారణం చూసుకున్నైతే మీ మనీ ట్రాన్సాక్షన్ అనేది వాళ్ళు ఎవరైతే మొబైల్ యూజ్ చేస్తున్నారో సో వాళ్ళ నెంబర్ తో అయితే మాత్రం ఖచ్చితంగా మనీ అనేది ట్రాన్సాక్షన్ అనేది ఈజీగా జరిగిపోతుంది. మనీ ఫ్రాడ్ జరుగుతుంది అన్నమాట. ఈ కారణంగా చూసినట్టు మీరు మొబైల్ నెంబర్ అనేది చెక్ చేసుకోండి. అండ్ మీ మొబైల్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో లేదా, లేదా పోయిన నెంబర్ ఏదైనా ఉంచేసారా లేదంటే చెక్ చేసుకోండి. మీ పోయిన నెంబర్ ఏదైనా సరే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి రిమూవ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే మొబైల్ నెంబర్ వాడుతున్నారో అండ్ మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంతా కూడా మీ బ్యాంక్ లో ఉన్న మనీ అంతా తీసుకోవడానికి అయితే వాళ్ళకి ఎక్కువ దోహదపడుతుంది అన్నమాట. ఈ కారణంగా చూసుకున్నైతే మీ అందరూ కూడా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ మొబైల్ నెంబర్ మీ అకౌంట్ కి లింక్ అయిందో లేదా, మీ పాత మొబైల్ నెంబర్ ఏమైనా ఉండిపోతే మాత్రం ఖచ్చితంగా దాన్ని రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ మనీ స్కామ్ నుంచి అరికట్టాలనుకున్నా లేదంటే ఈ మనీ స్కామ్ లో మీరు గురవకుండా ఉండాలనుకున్నా సరే ఈ అందరికి షేర్ చేసి వాళ్ళ అకౌంట్స్ అని కూడా చెక్ చేసుకోమని చెప్పండి. అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పంచందర్.